జియో 528 ప్రకారము ఇన్సూరెన్స్ ఇస్తున్నా కదా. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ ఇస్తున్నా, అక్కడ పనిచేసే టీచర్కి నా నంబర్ ఇచ్చా, మీకు కూడా నా నంబర్ ఇస్తా. మీకు ఈ రోజు నుంచి ఏప్రిల్ 23 దాకా నేను ఇన్సూరెన్స్ ఇస్తున్నా. ఏప్రిల్ 23 దాకా మీరు పంపండి. మీ పిల్లలకి ఆ టీచర్ వచ్చి చదువు చెప్పకపోతే నాకు నేరుగా ఫోన్ చేయండి. ఓకే, ఇంకంతకన్నా ఇంకా నేనేం చెప్తాను. నా నెంబర్ తీసుకుని రావాల్సి నీకు ఏదన్నా అక్కడ ప్రాబ్లం వస్తే ఏప్రిల్ 23 దాకా నాది. ఇక్కడ మాకు రేగులు చెడ్డ అయినా ఏంటి సార్, మాకు పర్వాలేదు, మాకు భయం వేస్తుంది సార్. ఆటోలలో పిల్లకాయలను అక్కడ పంపించాలని కూడా, అక్కడ ట్రైనింగ్ ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్ జరుగుతా అని మేము చూస్తానే ఉన్నాం. అక్కడ పంపించాలన్నా కూడా మాకు భయంగా ఉంది. రేగులు చెడ్డ అయినా పర్వాలేదు, పంపించి ఏడే మా కళ్ళందరూ చదువుకుంటూ ఉంటారు. 5-6 సంవత్సరాల నుంచి ఇష్యూ ఉంది కాబట్టి 5 నిమిషాల్లో తెలియదు కదమ్మా. ఇప్పుడు ఏ ఒకటి మాయ మాటలు చెప్పేసి నేను లేచి వెళ్ళిపోవటం కదా, మీ కింద నేను చేస్తాను చెప్పి సార్. ఇప్పుడు కూడా టీచర్ వస్తా ఉంటే అంత దూరం ఇష్యూ అయ్యేది కదా సార్. టీచర్ పోయేదాకా మనము అక్కడ ముందుకు పోయేదానికి కొద్ది కష్టాలు ఉంటాయి. సరే, ముందు ఇప్పుడు మీకు ఇమీడియట్గా టీచర్ కావాలన్నారు, టీచర్ ప్రాబ్లం అంటే మేము సాల్వ్ చేసాము. మీకు రేపటి నుంచి రెగ్యులర్గా టీచర్ వస్తాడు, మీ పిల్లకాయలు పంపాలి. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ స్కూల్ కావాలని ఎంఏ వారికి చెప్తాను నేను. జీవో నెంబర్ 528 ప్రకారం ప్రపోజల్ పంపాలి. అంటే కొత్త స్కూల్ కావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఉండేటటువంటి హ్యాబిటేషన్లో మీ తహసీల్దార్ గారు పలానా ప్లేస్ ఇస్తున్నట్టుగా మాకు ఆర్డర్ ఇవ్వాలి. మీ ఎంపీడీఓ గారు మండల పరిషత్ సమావేశంలో రిజల్యూషన్ పాస్ చేసి పలానా సార్ ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక కొత్త స్కూల్ ఎస్టాబ్లిష్ చేయండి, దానికి అవసరమైనటువంటి వసతులు మేము కల్పిస్తామని ఎంపీడీఓ నుంచి మాకు రావాలి. మళ్ళీ రేపు అయిపోతే ఎల్లుండి అయిపోతుంది అనేది అది మళ్ళీ చెప్పినా కూడా అబద్ధం చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఆ ప్రపోజల్ పంపిస్తారు. అది అయితే ఇప్పుడే మీ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ మాకు కొత్త స్కూల్ వద్దు సార్, దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి. కొత్త స్కూల్ మాకు వద్దనే వద్దు, దాన్ని షిఫ్ట్ చేయండి సార్. మాకు పర్లేదు సార్, పిల్లలకి చిన్న బిడ్డలతో ఈ పిల్లకాయలు పోవాలి సార్. ఆటోలో పోవాలంటే భయం. అదే కాదమ్మా, మీరు ఏమైనా టెంపరీగా ఒకటి ఏదైనా చూపించగలరా? అలాంటి సార్ చదువు చెప్తారా? అదే కదమ్మా, ఇప్పుడు ఆ వచ్చే టీచరే ఆడకపోకుండా ఇక్కడ పంపిస్తాం మేము. మీరు ఒక షెడ్ చూపించగలరా టెంపరీగా? అమ్మా, ఇది ఉన్న వాస్తవం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఈ రోజు ఒక మాట మళ్ళీ రేపు ఒక మాట చెప్పామంటే మా విలువపోతుంది. ఇప్పుడు ఇది కోర్టులో ఉందని మీరే చెప్తున్నారు. కోర్టులో ఉన్న నుంచి కొత్త స్కూల్స్ నోట్ల, ఎందుకంటే ఇప్పటికీ ఎక్కువైపోయినాయి స్కూల్స్. ఆ స్కూల్లో 6, 7, 10 మందితోటి నడపట్లేదు. మీది కొద్దిగా స్పెషల్. మాజీ సర్పంచ్ నమస్తే అమ్మా, బాగున్నారా?